ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం నుంచి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం చేయుచున్నావు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దేవుడు భూమిని దర్శించి తడిపే దేవుడుగా ఉన్నాడు. మరి భూమి తడవకపోతే మనకు ఆహారం దొరుకుతుందా? దొరకదు. ఆయన భూమిని దర్శించకపోతే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన ఎప్పుడైతే దర్శిస్తాడో ఆయన భూమిని తడిపే దేవుడుగా ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మరి నీ జీవితాన్ని దర్శించినప్పుడు ఎండిపోయిన జీవితము, సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీరు, వీటిని ఆయన చూసినప్పుడు ఆయన తడిపే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తడుపుతాడో ఆయన ఆశీర్వాదాలతో ఎలా ఉంటుంది? మహదైశ్వర్యము కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుని యొక్క సంఘము దేనితో నిండి ఉన్నది? జీవజలపు ఓటలతో నిండి ఉన్నది. మరి దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నప్పుడు ఆ నీటిని, ఆ జీవజలపు ఓటను త్రాగడానికి ఇష్టపడినట్లయితే ఆయన నీ కోసమే ఆ నదిని నీళ్ళతో నింపి ఉన్నాడు. మరి ఆ నీటిని త్రాగే పరిస్థితి నీకుందా, నాకుందా? ఆలోచించుకోవాలి. మరి దాన్ని త్రాగగలిగే అనుభవంలో ఉన్నామా? త్రాగితే ఏం జరుగుతుంది? నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేయుచున్నావు. దేవుడు ధాన్యాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. ధాన్యము అంటే ఏంటి? సర్వ సమృద్ధి. ప్రతి ఇంట్లో ధాన్యం ఉంటే సమృద్ధిగా ఉంటుంది. అవసరాలకి కొంత అమ్ముకోవచ్చు, ఆ ఆహారం నిమిత్తం ఉంచుకోవచ్చు, ఇలాగ రకరకాల అవసరాలన్నీ తీరుతాయి. వారికి ధాన్యము దయచేయుచున్నావు. దేవుడు ధాన్యమును సమృద్ధిగా దయచేసే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క సమస్యలను తొలగించే దేవుడుగా ఉన్నాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపితే ఏమవుతుంది? సమృద్ధి. దాని గనిమలను చదును చేయుచున్నావు. దేవుడు గనిమలను చదును చేసే దేవుడుగా ఉన్నాడు. దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపే దేవుడుగా ఉన్నాడు. వానజల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. ఎప్పుడైతే వానజల్లులు విత్తనాలు పెట్టిన తర్వాత జల్లు పడుతుందో దేవుడు దాన్ని పదును చేసే దేవుడుగా ఉన్నాడు. పదును అంటే ఏంటి? పెన్సిల్ చెక్తాం కదా, ఏమవుతుంది? అది చక్కగా అరిగిపోయిన పెన్సిల్ చెక్తే ఏమవుతుంది? పదునుగా అవుతుంది, వ్రాయడానికి వీలుగా ఉంటుంది. అదే రీతిగా వానజల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. దేవుడు ఎప్పుడైతే వానజల్లులను భూమి మీద కురిపిస్తాడో అది ఏమవుతుంది? మట్టిలోకి నీరు వెళ్ళి అది మరలా చిన్న చిన్న రంధ్రాలుగా ఏర్పడుతుంది. ఆ రంధ్రాలు మనకు కనపడవు, కానీ ఆ భూమి తెరుచుకుంటుంది కొద్దిగా. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. ఎప్పుడైతే వానజల్లు చేత దేవుడు పదును చేస్తాడో విత్తనాలు మొలకెత్తడం జరుగుతుంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో విత్తనాలను దేవుడు, విత్తనాలు లాంటి అనుభవంలో ఉన్న మనలను పదును చేసే దేవుడు ఆయన, తడిపే దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు ఆయన. మొలకెత్తగా, ఆత్మీయ జీవితం మొలకెత్తగా దాన్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం ఆశీర్వదింపబడుతుందో మన యొక్క జీవితంలో మార్పులు కలుగుతాయి. ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం చూస్తాము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, సంవత్సరము నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన దయా కిరీటం ధరింపజేసే దేవుడుగా ఉన్నాడు. ఎందుకు దయా కిరీటం ధరింపజేస్తున్నాడు? ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన కృపను పొందుకుంటూ, ఆయన సేవిస్తూ, ఆయన వైపు ఆశగా చూసే వారికి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. మరి ఆయన సంవత్సరంను దయా కిరీటముగా దయచేస్తూ ఉన్నాడు. నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. నీ జాడలు, వాక్యం వింటున్న నీ జాడలు, నా జాడలు, మన కుటుంబ సభ్యుల జాడలు సారం వెదజల్లేవిగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే, ఎక్కడికి వెళ్ళినా దీవెనే. చదువులో ఆశీర్వాదం, ఉద్యోగంలో ఆశీర్వాదం, అలాగే ఇంట్లో సమస్య అంటూ ఉండవు. సారం వెదజల్లేటప్పుడు ఏం జరుగుతుంది? సమస్యలకు అవకాశమే లేదు, సమస్యలకు తావు లేదు. అదే రీతిగా ఏ విధానంలో చూసినప్పటికీ ఏం జరుగుతుంది? ఆశీర్వాదాలు దేవుడు కురిపించే దేవుడుగా ఉన్నాడు. అడవి బీడులు సారం చిలకరించున్నవి. అడవి
అడవిని ఎవరైనా ఇష్టపడతారా? అడవిలోకి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అడవిలో బీడులు అడవి బీడులు సారం చిలకరించున్నవంట. దేవుడు అడవి లాంటి పరిస్థితిని, ఎటు దిక్కుతోచలేని పరిస్థితిని, అడవి ఎలాగుంటుంది? ఆహ్లాదకరంగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులను మార్చి చిలకరించే దేవుడుగా ఉన్నాడు. సారము చిలకరించున్నవి, దేవుని యొక్క కృపతో నిండుకొన్నవై చిలకరించే విధానం నీ జీవితంలో, నా జీవితంలో. అడవి బీడు లాంటి జీవితాలను ఆయన సారము చిలకరించే విధానంలో ఉంచుతున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకున్నవి. కొండలు ఆనందం నడికట్టుగా ధరించుకునేవనంట. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అవి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుంది చూసినప్పుడు. అదే రీతిగా మన జీవితాలను కూడా దేవుడు చూసి ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన ఆశీర్వాదాలను బట్టి ఆయన మనం చూసి సంతోషపడే దేవుడుగా ఉన్నాడు. మరి అదే రీతిగా అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానం చేయుచున్నవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవంట. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం కూడా సంతోష గానాలు చేసే వారంగా దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తున్నాడు ఆయన. మనము ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. ఆయన కృపను బట్టి మనము ఎంతగానో ధన్యులమయ్యాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వించి దీవించండి ప్రభువా. తండ్రి నాయన, సంతోష ధ్వని చేయలాగిన నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నావు. వాక్యం వింటున్న ప్రతి కుటుంబ సభ్యులను తండ్రి, నా కుటుంబం, మా కుటుంబాలను ఆశీర్వించి దీవించి నీ దీవులతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.